హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. ఈ రోజు కూడా 5 స్టూడెంట్స్ తో మీ ముందుకు వచ్చాను. వాళ్ళలో సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ కి ఎవరు చేరుకుంటారో కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్టిసిపెంట్ సాయి కృష్ణ ఫ్రమ్ రాజమండ్రి. హాయ్ సాయి. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్ సార్. ఏ స్కూల్ రాజమండ్రిలో? నారాయణ ఒలింపియాడ్ సార్. ఒలింపియాడ్ స్కూల్ అంటే? ఐఐటి ఫౌండేషన్ అండ్ లాజికల్ థింకింగ్ ప్రాబ్లమ్స్. లాజికల్ థింకింగ్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా. సాల్వింగ్ నేర్పిస్తారా, క్రియేట్ చేస్తారా? క్రియేట్ చేస్తాం సార్. క్రియేట్ చేస్తారా? మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ సార్. ఏం బుక్స్ చదువుతావు? నోవెల్స్. ఎటువంటి ఎవరు నీ ఫేవరెట్ ఆథర్? నో వన్ సర్చ్ సార్. నో వన్ ఐ సర్చ్. రీడ్ ఆల్ నోవెల్స్. పెద్దకి ఏమవుదామని? ఐఐటిఎన్ సార్. సో అందుకే ఒలింపియాడ్ స్కూల్లో చేరి ముందు నుంచి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉందా? ఎస్ సార్. సాయి ఇంట్లో ఎలా ఉంటాడు? కామ్గానే ఉంటాడు, ఎక్కువ అల్లరి చేయడు. అల్లరి చేయడు అసలు. స్కూల్లో? స్కూల్లో కూడా తక్కువగానే ఉంటాడు, కామ్గానే ఉంటాడు, అల్లరి చేయడు. మరి ఎవరు ఇన్స్పిరేషన్? ఎవరు ఇంట్లో నాన్నతో ఎక్కువ ఉంటాడా వాళ్ళ లేకపోతే? ఫాదరే సార్ ఎక్కువ. ఫాదర్ ఏం చేస్తుంటారు? ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సెకండ్ పార్టిసిపెంట్ స్వప్న సింధు ఫ్రమ్ విజయవాడ. హాయ్ స్వప్న, హౌ ఆర్ యూ? హాయ్. ఏ స్కూల్ విజయవాడలో? విజ్ఞాన్ భారత్ పబ్లిక్ స్కూల్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ చెస్. చెస్ ఆడుతావు? ఎవరితో? బ్రదర్. అన్నయ్య తమ్ముడా? అన్నయ్య. అన్నయ్య. ఏ క్లాస్ అన్నయ్య? ఇంటర్ సెకండ్ ఇయర్. చెస్ లో ఎప్పుడన్నా చీటింగ్ చేసావా? అంటే అన్నయ్య పక్కకు చూస్తున్నప్పుడు నీ గుర్రాన్ని అలా కదపడాలి? నో సార్. ఎప్పుడు చేయలేదా? నో సార్. కమాన్. రియల్లీ సార్. నో. లేదా? అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చి చెస్ మొత్తం కాయిన్స్ ఇలా అనేసి పక్క. నువ్వు చేస్తావు, అన్నయ్య చేస్తాడు? నువ్వే చేస్తావు. కానీ ఈ క్విజ్ ప్రోగ్రామ్ మాత్రం లాస్ట్ వరకు ఆడాలి. ఓకే? ఎస్ సార్. మీరు చూస్తుంటారండి ఛాంపియన్. సో మరి ఛాంపియన్ లో ఏ రౌండ్ లో ఎక్కువ పాయింట్స్ వస్తాయి అవన్నీ చూసారా? లిటరేచర్ అండి. మరి దానికి తగ్గట్టుగా ఏమైనా హోంవర్క్ చేశారా? తనే చేసుకుంటున్నాను నేను. తనే చేసుకుందా? ఇంట్లో ఎలా ఉంటుంది స్వప్న? బాగా అల్లరి చేస్తాను. పెద్దయ్యకి ఏమవుతావు అన్నావు? చార్టెడ్ అకౌంట్. వండర్ఫుల్. ఎందుకు? ఫాదర్ నిన్ను సీఏ అవ్వమంటున్నారా? Yes. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్ కి మీరు కాన్ఫిడెంటా? ఎస్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థర్డ్ పార్టిసిపెంట్ యశస్వి ఫ్రమ్ ఖమ్మం. హాయ్ యశస్వి. Hi sir. హౌ ఆర్ యూ? Fine. ఏ స్కూల్ ఖమ్మంలో? SRDG school. వెరీ గుడ్. నీ హాబీస్? Watching TV, playing cricket. సినిమాలు చూస్తావా? మరి నీ డ్రెస్సింగ్ ఎందుకు అంత స్టైలిష్ గా ఉంది? Casual. క్యాజువల్. బాగుంది. రీడింగ్ బుక్స్ అన్న వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? Encyclopedia etc. ఛాంపియన్ ప్రోగ్రామ్ చూసావు ఎప్పుడైనా? Yes. సో ఏ రౌండ్ నీకు ఇష్టం బాగా? Second round. వండర్ఫుల్. మీరు కూడా చూస్తుంటారండి ఛాంపియన్. సో మరి మీ అబ్బాయికి హెల్ప్ చేశారా? చేశాండి. ఏ విధంగా హెల్ప్ చేశారు? బుక్స్ కలెక్ట్ చేసి ఇవ్వడం. ఇంట్లో ఎలా ఉంటాడు యశస్వి? యాక్టివ్గానే ఉంటాడండి. యాక్టివ్. అల్లరి? అల్లరి కూడా చేస్తాడు. కొంచెం కోపం ఎక్కువ కదా? అవునండి. కదా? కరెక్ట్గా చెప్పారు. ఎలా యశస్వి అంత కోపం అయితే? పెద్దకి ఏమవుదామని? Civil engineer. ఎందుకు సివిల్? ఎందుకు? To become an architect. యూ వాంట్ టు బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Fourth participant, Haripriya from Ongole. Hi Haripriya. Hi sir. How are you? Fine. ఏ స్కూల్ ఒంగోలులో? Sai Baba Central School. నీ హాబీస్ ఏంటి? Cooking food, playing badminton and reading books. ఫస్ట్ టైం మా షోలో ఒక అమ్మాయి ఐ లైక్ కుకింగ్ ఫుడ్ అని చెప్పింది. ఏం వండుతుంటావు? స్నాక్ ఐటమ్స్ ఎక్కువ వండుతాను. అంటే ఏంటి? కట్లెట్. ఓకే. అంటే నాకు కుకింగ్ పైన యాక్చువల్లీ నాకు ఇంకా చెప్పొద్దు, నాకు యాక్చువల్లీ ఆకలిస్తుంది. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. కుకింగ్ క్లాసెస్ మమ్మీ దగ్గర మమ్మీ దగ్గరే నేర్చుకున్నారు. మీరు కూడా బాగుంటారండి? కొంచెం. నీకు అది ప్యాషనా? స్నాక్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. అవునా? సో అందుకోసం ఎప్పుడన్నా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా? బాగా.
ఫెయిల్ అయిన ఎక్స్పెరిమెంట్ ఏమైనా ఉందా? ఫెయిల్ అయ్యేవి చెయ్యను త్వరగా. ఏదో ఒక్కటన్నా ఫెయిల్ అయ్యి ఉంటుంది చెప్పండి. మష్రూమ్ 65 ఫెయిల్ అయ్యి ఏమైంది? 95 అయిందా, 35 అయిందా? గ్రేవీ అయింది. ఏ బుక్స్ చదువుతావు? ఆటోబయోగ్రఫీస్ అండ్ ఫిక్షనల్ బుక్స్, నోవెల్స్. సో యూ లుక్ ఫర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బుక్స్. ఎస్. అండ్ బ్యాడ్మింటన్ ఎలా ఆడతావు? చెల్లితో ఆడతా. చెల్లె క్లాస్? 6th క్లాస్. ఇంట్లో ఎలా ఉంటుందండి? అంటే చాలా అల్లరండి. ఎలా కంట్రోల్ చేస్తారు? గారా పెద్దమ్మాయి కదా, చిన్నమ్మాయి అంటే కదా సాధారణంగా గారంగా ఉండేది. కరెక్టే, కానీ మనం ఇవ్వక్కర్లేదు, ఆమె తీసేసుకుంటుంది. సో పెద్దకి ఏమవుదామని? అన్ ఆర్మీ ఆఫీసర్. వావ్, ఎందుకు? అంటే ఒక ఇండియన్గా పుట్టి మన కంట్రీకి సేవ చేయాలని ఉంది. సో ఐ డిసైడెడ్ టు డూ దాట్. ఐ విష్ యూ ఆల్ ద లక్. Fifth participant, Tejas from Hyderabad. Tejas, hi, how are you? I'm fine, sir. How are you? I'm very good, thank you. Hyderabad లో ఏ స్కూల్? Satyavani Techno School. నీ హాబీస్ ఏంటి? Playing chess, reading books. ఈరోజు చెస్ ఆడే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఏంటో. చెస్ ఎవరితో ఆడతావు? My brother. ఎవరు గెలుస్తుంటారు ఎక్కువ? I only, sir. కానీ చెస్తో ఒక అడ్వాంటేజ్ ఉంది కదా. Increases our concentration. ఇంకా హాబీస్ ఏంటి నీకు? Reading books, sir. రీడింగ్ బుక్స్. ఎటువంటి బుక్స్ చదువుతావు? Encyclopedias and GK books. ఛాంపియన్ చూస్తూ ఉంటావు ఎప్పుడన్నా? Yes, sir. మరి ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? More concentration. We should have more knowledge about society. తేజస్ ఇంట్లో ఎలా ఉంటాడు? బాగానే ఉంటాడండి, అల్లరి చేస్తూ ఉంటాడు. మరి ఎలా కంట్రోల్ చేస్తారు? అప్పుడప్పుడు కొంచెం కొంచెం. అప్పుడప్పుడు కొంచెం కొంచెం భరించాల్సి వస్తుంది. వండర్ఫుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. 5 questions. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ 10 points, రాంగ్ ఆన్సర్ -5 points. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఈ రౌండ్ లో మీ మదర్ని అడగచ్చు. అండ్ మదర్ చెప్పినా కూడా కరెక్ట్ ఆన్సర్కి 10 points, రాంగ్ ఆన్సర్కి -5. ఓకే, ఇది బజర్ రౌండ్ కాదు. సో ఎవరి క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ ఐ స్టార్ట్ విత్ సాయి కృష్ణ. ఒలింపిక్ చిహ్నంలో 5 రంగుల్లో ఏ రంగు ఆసియా ఖండాన్ని సూచిస్తుంది? ఒలింపిక్ చిహ్నంలోని 5 రంగుల్లో ఏ రంగు ఆసియా ఖండాన్ని సూచిస్తుంది? బ్లూ. పక్కా గెస్సా? పక్కన ఎస్ సార్. గెస్. మదర్స్ హెల్ప్. స్కూల్కి వెళ్ళే పేపర్స్ చదువుతారు చాలా మంది మదర్స్, వాళ్ళకి చాలా తెలుస్తాయి. సార్ అడుగుదామా? షూర్? సార్. నో. బ్లూ. ఎస్. బ్లూ అంటున్నాడండి అబ్బాయి. ఒకవేళ మీరు చెప్పాల్సి ఉంటే ఏం చెప్పేవారు? నాకు ఐడియా లేదు. ఐడియా లేదా? బ్లాక్ బ్లూ, రాంగ్ ఆన్సర్, -5 points. కరెక్ట్ ఆన్సర్ yellow. స్వప్న, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. SSC ఫుల్ ఫామ్ ఏంటి? SSC. Lifeline. లైఫ్ లైన్. No idea. No idea? Close? No guess? The question is closed. Secondary school certificate. Next question to Yashasvi. Traffic lights లో 3 కలర్స్ ఉంటాయి కదా, అండ్ పైనుండి కింద వరకు ఏ ఆర్డర్లో వస్తాయి? రెడ్, yellow, green. Sure? Sure. Correct answer, 10 points. Next question to Haripriya. ప్రపంచంలో అన్ని కంట్రీస్ కన్నా తక్కువ క్రైమ్ రేట్ ఉన్న కంట్రీ ఏది? I would like to take a lifeline. షూర్. ప్రపంచంలో అన్ని కంట్రీస్ కన్నా తక్కువ క్రైమ్ రేట్ ఉన్న కంట్రీ ఏది? ఐ హావ్ నో ఐడియా. ఓకే, సో వాట్ యూ వాంట్ టు డు? Sir, I passed the question. Sure. Question is passed. Answer Switzerland. Next question to Tejas. అతి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న బాలిక ఎవరు? Malala Yousafzai. Sure. Correct answer, 10 points. దాంతో ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యశస్వి ఫ్రమ్ ఖమ్మం, యూ హ్యావ్ 10 points. తేజస్ ఫ్రమ్ హైదరాబాద్, యూ హ్యావ్ 10 points. స్వప్న సింధు ఫ్రమ్ విజయవాడ, 0 points. హరిప్రియ ఫ్రమ్ ఒంగోల్, 0 points. సాయి కృష్ణ ఫ్రమ్ రాజమండ్రి, -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత ఆడియో విజువల్ రౌండ్. మీకు ఒక ఫోటో కానీ వీడియో కానీ చూపిస్తాను, లేకపోతే ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను.
వాటికి సంబంధించిన ఒక ప్రశ్న, బజర్ రౌండ్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఈ రౌండ్లో మీ మదర్ని సంప్రదించే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే అది చీటింగ్ కింద రావచ్చు, డిస్క్వాలిఫై అయిపోవచ్చు. మదర్స్ మీరు కూడా ప్లీజ్ కీప్ క్వైట్. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో ఎన్టీ రామారావు ఏ నాయకుడికి పూలదండ వేయబోతున్నారు? ఎన్టీ రామారావు గారు ఏ నాయకుడికి పూలదండ వేయబోతున్నారు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది హరిప్రియ. రాజేంద్ర ప్రసాద్. షూర్? ఎస్ సార్. పక్కా? రాంగ్ ఆన్సర్, లాల్ బహదూర్ శాస్త్రి. సెకండ్ క్వశ్చన్, ముందు క్వశ్చన్ అడిగి తర్వాత పాట వినిపిస్తాను. క్వశ్చన్, ఈ పాట ఉన్న సినిమాలో హీరో ప్రొఫెషన్ ఏంటి? ఓకే, ఆడియో ప్లీజ్. యశస్వి ఫ్రమ్ ఖమ్మం, బజర్ ప్రెస్ చేసావు. ఆన్సర్ పోలీస్. పక్కా? పక్కా. ఏ సినిమాది? యముడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విజువల్ ప్లీజ్. ప్రసిద్ధి చెందిన ఈ వినాయకుడి దేవాలయం ఏ జిల్లాలో ఉంది? హరిప్రియ బజర్ ప్రెస్ చేసింది. సార్ చిత్తూరు. పక్కా? ఎస్ సార్. ఆ గుడి పేరేంటి? కాణిపాకం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యశస్వి ఫ్రమ్ ఖమ్మం, యూ హ్యావ్ 20 పాయింట్స్. తేజస్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. హరిప్రియ ఫ్రమ్ ఒంగోల్ 5 పాయింట్స్. స్వప్న సింధు ఫ్రమ్ విజయవాడ 0 పాయింట్స్. సాయి కృష్ణ ఫ్రమ్ రాజమండ్రి -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్, లిటరేచర్. లిటరేచర్ గురించి మీ అందరికీ తెలుసు. ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ ఇస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత ఒక క్లూ. ఫస్ట్ లెటర్ తర్వాత గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేస్తే 40. థర్డ్ లెటర్ తర్వాత 30. ఫోర్త్ లెటర్ తర్వాత 20. లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ తర్వాత 10 పాయింట్స్. ఓకే, ఇది బజర్ రౌండ్. మీరు ఆన్సర్ చేయాలంటే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయాలి. అండ్ ఏ స్టేజ్లో రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 పాయింట్స్. ఓకే, ఫస్ట్ వర్డ్ 10 letter word please. I reveal letter number 7. క్లూ, తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తున్నాం. I reveal letter number 4. హరిప్రియ రెవల్యూషన్. హిట్ అయింది, కానీ క్లూకి దానికి దగ్గరగా మ్యాచ్ అయ్యే వర్డ్ వేరే ఉంది, దానికి చాలా సంబంధం. రాంగ్ ఆన్సర్, ఐ గివ్ యూ -5. బజర్స్ థర్డ్ నెంబర్ 3. అపోజిషన్. షూర్? షూర్. స్పెల్లింగ్ OPPOSITION. కరెక్ట్ ఆన్సర్, 40 పాయింట్స్. సెకండ్ వర్డ్ 11 letter word. I reveal letter number 6. C. Clue. విభజించి పాలించు. విభజించి పాలించు. విభజించి పాలించు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 5 ప్లీజ్. విభజించి పాలించు. రివీల్ లెటర్ నెంబర్ 3 ప్లీజ్. F. విభజించి పాలించు. 30 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 1. విభజించి పాలించు. లాస్ట్ ఇయర్ ఈ వర్డ్ మీరు చాలాసార్లు వినుంటారు. లాస్ట్ ఇయర్ అరౌండ్ జూన్ 2nd టైంలో బాగా వినుంటారు ఈ పదం. ఎనీ గెస్? ఇంకో లెటర్ రివీల్ చేయాలా? రివీల్ లెటర్ నెంబర్ 2 ప్లీజ్. యశస్వి. బైఫర్కేషన్. సార్ స్పెల్లింగ్ చెప్పవా? BIFURCATION. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. థర్డ్ వర్డ్
9-letter word. I reveal letter number 6. Clue మనకి క్లారిటీ వచ్చేదాకా చేసి వెళ్దాం. ఓకే, I reveal letter number 1. మనకి క్లారిటీ వచ్చేదాకా చేసి చూసుకుందాం. I reveal letter number 7. మనకి క్లారిటీ వచ్చేదాకా చేసి చూసుకుందాం. Reveal letter number 3, please. Reveal letter number 9. Haripriya. Rehearsal. Correct answer, 10 points. Literature round ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యశస్వి ఫ్రమ్ ఖమ్మం యూ హ్యావ్ 70 points. హరిప్రియ ఫ్రమ్ ఒంగోల్ 10 points. తేజస్ ఫ్రమ్ హైదరాబాద్ 10 points. స్వప్న సింధు ఫ్రమ్ విజయవాడ 0 points. సాయి కృష్ణ ఫ్రమ్ రాజమండ్రి -5 points. ఛాంపియన్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ మీకు తెలుసు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్, 30 seconds టైం ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ 10 points, రాంగ్ ఆన్సర్ -5 points. మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, లేకపోతే నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. అందులో మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ అండ్ పాలిటిక్స్, మైథాలజీ, సినిమా. I'll start with Sai Krishna, నీ టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ. Your time starts now. పారాఫిన్ వ్యాక్స్ దేని తయారీలో అధికంగా వాడతారు? పాస్. యాంటీమోనీ ట్రైసల్ఫైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్ మిశ్రమం దేని తయారీలో వాడతారు? పాస్. సిల్క్ వామ్ ప్రధానంగా ఏ విధిని పెరుగుతాయి? మల్బెరీ లీవ్స్. కరెక్ట్ ఆన్సర్. వరల్డ్లోని లీస్ట్ రికార్డెడ్ టెంపరేచర్ ఎంత? -78.4 degrees centigrade. రాంగ్ ఆన్సర్. సోలార్ ప్యానెల్లో హీట్ ఎనర్జీ ఏ ఎనర్జీగా మారుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. కరెక్ట్ ఆన్సర్. యూడోమీటర్ సాధారణంగా ఏ పేరుతో పిలుస్తాం? స్పీడోమీటర్. రాంగ్ ఆన్సర్. స్టార్ట్ విత్ స్వప్న, నీ ఫేవరెట్ టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ట్రై బ్యాటరీలో జింక్ ఏ టెర్మినల్ గా పనిచేస్తుంది? పాస్. ప్లూటో గ్రహం పేరు మీద ఉన్న రసాయన మూలకం ఏది? పాస్. డ్రై క్లీనింగ్ లో బట్టలను శుభ్రం చేయడానికి వాడే కెమికల్ సాల్వెంట్ ఏది? పాస్. దక్షిణ భారతంలో లిగ్నైట్ అనే నేల బొగ్గు ఏ రాష్ట్రంలో దొరుకుతుంది? పాస్. డ్రై కార్బన్ డైఆక్సైడ్ ఏ స్టేట్ నుంచి గేషియస్ స్టేట్ లో మారుతుంది? పాస్. సిల్క్ వామ్ ఏ దశలో ఉండగా పట్టుపురుగుల వస్త్ర పరిశ్రమకు పనికొస్తుంది? లార్వే. లార్వే. రాంగ్ ఆన్సర్. యశస్వి, నీ టాపిక్. Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక ఫ్లూయిడ్ బ్యారెల్ ఎన్ని లీటర్స్ తో సమానం? Pass. బిట్యుమెన్ ని మనం సాధారణంగా ఏ పేరుతో పిలుస్తాం? Pass. ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ని కనుగొన్నది ఎవరు? Pass. మంటలు ఆర్పడానికి సాధారణంగా వాడే వాయువు ఏది? Carbon dioxide. కరెక్ట్ ఆన్సర్. సిల్క్ వామ్ పట్టుదారాన్ని ఏ అవయవం నుంచి ఉత్పత్తి చేస్తుంది? Pass. ఎనిమోమీటర్ ని దేన్ని కొలవడానికి వాడతాం? Pass. ఓకే. హరిప్రియ, నీ ఫేవరెట్ టాపిక్. మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆంజనేయుడు తోకతో తగలబెట్టిన రాజ్యం ఏది? లంక. కరెక్ట్ ఆన్సర్. రామాయణంలో భరతుడి తల్లి ఎవరు? కైకేయి. కరెక్ట్ ఆన్సర్. మఖ తర్వాత వచ్చే నక్షత్రం ఏది? ఉబ్బా. కరెక్ట్ ఆన్సర్. స్వామి అయ్యప్పకు సంబంధించి పదునెట్టాంబడి అంటే ఏంటి? పాస్. సుగ్రీవుడు వానర సైన్యంతో నివసించిన ప్రాంతం పేరు? కిష్కింద. కరెక్ట్ ఆన్సర్. ద్రాక్షారామంలో శివుడి పేరేంటి? పాస్. రామ లక్ష్మణులకు సీత జాడు తెలిపిన పక్షి ఏది? జహటాయు. కరెక్ట్ ఆన్సర్. పాండవుల్లో కౌలలు ఎవరు? నకుల సహదేవులు. కరెక్ట్ ఆన్సర్. కోనేటి రాయుడు అని వెంకటేశ్వరుణ్ణి పూజించేది ఎవరు? పాస్. ఓకే. నెక్స్ట్ ఐల్ గో టు తేజస్. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డ్రై బ్యాటరీలో కార్బన్ ఏ టెర్మినల్ గా పనిచేస్తుంది? పాజిటివ్. కరెక్ట్ ఆన్సర్. లార్వా దశలో ఉన్న కప్పపిల్లని ఏమంటాం? పాస్. సాధారణంగా అగ్గిపెట్టెకు రెండు వైపులా ఉండే కెమికల్ ఏది? పొటాషియం. రాంగ్ ఆన్సర్. పట్టు పురుగు నుండి మనకు అధికంగా లభించే ఫ్యాబ్రిక్ ఏది? సిల్క్. కరెక్ట్ ఆన్సర్.
గొర్రెల నుండి ఉలెన్ ఫ్లీస్ ని తీసే పద్ధతిని ఏమంటారు? షేర్వింగ్. కరెక్ట్ ఆన్సర్. కోల్డెస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేశాను. కోల్డెస్ట్ కాంటినెంట్ ఏది? అంటార్టికా. కరెక్ట్ ఆన్సర్. దాంతో ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హరిప్రియ ఫ్రమ్ ఒంగోల్ 70 పాయింట్స్, తేజస్ ఫ్రమ్ హైదరాబాద్ 45 పాయింట్స్, సాయి కృష్ణ ఫ్రమ్ రాజమండ్రి 5 పాయింట్స్, స్వప్న సింధు ఫ్రమ్ విజయవాడ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ యశస్వి ఫ్రమ్ ఖమ్మం విత్ 80 పాయింట్స్. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ యశస్వి ఫ్రమ్ ఖమ్మం విత్ 80 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఈ ఎపిసోడ్ విన్నర్ కి ఇంకేం ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ మదర్ మొత్తం అంతా ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. చెక్ కూడా ఇద్దాం. ఓకే. ఈ ఎపిసోడ్ విన్నర్ కి ఈటీవీ తరఫు నుంచి 5000 రూపీస్ గిఫ్ట్ చెక్. ఎలా ఫీల్ అవుతున్నావు? వెరీ హ్యాపీ. మధ్యలో టెన్షన్ ఫీల్ అయ్యావా? ఎక్కడ? లాస్ట్ వన్. లాస్ట్ రౌండ్ టెన్షన్ ఫీల్ అయ్యావా? నువ్వు ఆడుతున్నప్పుడా లేకపోతే హరిప్రియ ఆడుతున్నప్పుడా? హరిప్రియ. వెరీ వెల్ డన్. అండ్ లిటరేచర్ కూడా బాడావు. అండ్ హరిప్రియ ఆల్సో ప్లేడ్ వెరీ వెల్. అండ్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బెస్ట్ ఆఫ్ లక్. వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అండి. లాస్ట్ క్వశ్చన్ 10 పాయింట్స్ డిఫరెన్స్ తో విన్నర్ డిసైడ్ అయ్యారు. రేపు కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు గుడ్ నైట్.